హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ పచ్చి టొమాటోలతోటి పచ్చడి. ఇలా ఉంటే బాగుంటాయండి. నేను తీసుకుని 2 డేస్ అవ్వడం వల్ల ముగ్గడం స్టార్ట్ అయినాయి. సో వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా 4 పచ్చిమిర్చి, అలాగే 1 నుంచి 3 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి టొమాటోలను మగ్గబెట్టుకోవాలి. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర, ఇందులోకే ఒక అర టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 నుంచి 2 స్పూన్లు నువ్వులు, అలాగే చిన్నది చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దంచుకున్న వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, పసుపు వేసుకొని వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకోవాలి. అంతే, టేస్టీ టొమాటో పచ్చడి రెడీ. బాయ్.